ఒకే మాట చెప్పాడు, నీ పార్టీ వద్దు, నీ ఎంపీ సీట్ వద్దు అని తిరుగుబాటు చేసిన వ్యక్తి కోనేటి ఆదిమూలం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆదిమూలం నాకు కొత్త ఏం కాదు. తెలుగుదేశం పార్టీలోనే జడ్పీటీసీ చేశాను, ఫ్లోర్ లీడర్ చేశాను, జిల్లా పార్టీ పనిచేశాడు. మళ్ళీ ఈరోజు పెత్తందారి వ్యవస్థకి వ్యతిరేకించి తిరుగుబాటు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎక్కాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడే వరప్రసాద్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవమానాలు భరించలేక తిరుగుబాటు చేసి నీ సీట్ నాకు అవసరం లేదు, నేను వేరే పార్టీలో పోటీ చేస్తానని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ ఇద్దరు నాయకులే కాదు, నా దళితులు అంటూ దళితుల్ని ఊచకోసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరు తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చెప్తున్నాను, సత్యవేడు సాక్షిగా చెప్తున్నాను, ఒక ఎస్సీ నియోజకవర్గం సాక్షిగా చెప్తున్నాను, రేపు జరిగే ఎన్నికల్లో 29 రిజర్వ్ నియోజకవర్గాల్లో మనమే గెలుస్తున్నాం. దానికి కారణం ఒకే విషయం అడుగుతున్నా. ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇంటింటికి పోయి ఊరూరికి పోయి డబ్బులు ఖర్చు పెట్టి అవినీతి డబ్బులు వెదజల్లి బిర్యానీ ఇచ్చి ½ బాటిల్ ఇచ్చి మనుషుల్ని బస్సుల్లో దొరకొస్తే పారిపోతున్నారు తమ్ముళ్ళు, ఎవరు ఉండడం లేదు మీటింగుల్లో. అక్కడ గురించి నన్ను గురించి మాట్లాడుతున్నాడు, నేనేదో ఆయన తిట్టానని. తమ్ముళ్ళు, నేను ఎప్పుడన్నా తిట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. బూతులు నన్ను తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద ఇంతవరకు చరిత్రలో ఒక్కరు కూడా కేసు పెట్టలేదు. 45 ఏళ్లుగా నా జీవితం తెరిచిన పుస్తకం, అవునా కాదా సత్యవేళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జిల్లాలో పుట్టాను, మీ ముందర రాజకీయం చేశాను, నీతి నిజాయితీకి మారుపేరుగా రాజకీయం చేశాను తప్ప నేను ఎప్పుడు తప్పుడు రాజకీయాలు చేయలేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నా జీవితంలో ఒక కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారంటే బాబ్లీ విషయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మహారాష్ట్రకు పోతే మహారాష్ట్ర పోలీసులో కేసు పెట్టారు. ఈ సైకో వచ్చి నా మీద 22 కేసులు పెట్టాడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని చెప్తున్నా. నా మీద కాదు, అందరి నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.